హాయ్ హలో నమస్తే అండి. సో ఈరోజు మనం అల్లం పచ్చడి చేయబోతున్నామండి. సో అల్లం పచ్చడిలో వచ్చేసి పచ్చిమిరపకాయలు, టమోటా, అల్లం వచ్చేసి సన్నగా కట్ చేసుకోవాలండి ఇలా. సో ఇవన్నీ కట్ చేసుకున్న తర్వాత మనము కడాయి పెట్టామండి. సో ఈ కడాయి పెట్టిన తర్వాత ఒక 4 స్పూన్స్ ఆయిల్ అండి, 4 స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాము. సో ఆయిల్ వచ్చేసి వేడైన తర్వాత అండి పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నామండి ఆయిల్లో. సో పచ్చిమిరపకాయలు వచ్చేసి మనము కొద్దిగా కట్ చేసుకోవాలండి, లేకపోతే ఏమవుతుందంటే నూనెలో వచ్చేసి అవి పగిలిపోయి పైన వచ్చేసి పడతాయి. కాబట్టి మనం కొద్దిగా కట్ చేసి పెట్టుకోవాలి ఫస్టే. చూడండి, సో ఇలా వచ్చేసి పచ్చిమిరపకాయలు మనము బాగా ఫ్రై చేయాలండి. ఇలా పచ్చిమిరపకాయని ఇలా బాగా మగ్గనివ్వాలండి. సో తర్వాత వచ్చేసి కడాయిలో టమోటాలు బాగా మగ్గించాలండి. బాగా మగ్గాయండి టమోటాలు. ఇలా మగ్గిన తర్వాత వచ్చేసి మనము అల్లం ముక్కలు వేసుకోవాలండి. నానబెట్టిన చింతపండు అండి. సో చింతపండు వచ్చేసి ముందు ఫస్ట్ జార్లో వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు అండి, మగ్గిన పచ్చిమిరపకాయలు. అలాగే వచ్చేసి టమోటాలు బాగా మగ్గించాం కదా, సో అది కూడా మనం వేసుకోవాలండి. సో బాగా మగ్గిన అల్లం ముక్కలు, టమోటాలు. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత సాల్ట్ వేసుకోవాలండి, తగినంత సాల్ట్. సో ఎక్కువ ఇలా గ్రైండ్ చేసుకోవాలండి, ఎక్కువ మెత్తగా చేసుకోకూడదు, బాగుండదండి. సో ఇలా గ్రైండ్ చేస్తే బాగుంటుందండి. సో అల్లం పచ్చడి రెడీ అండి. సో ఇది వచ్చేసి బిర్యానీలోకి బాగుంటుందండి. సో మామూలుగా పప్పుచారు సో అలా చేసుకున్నప్పుడు కూడా చాలా బాగుంటుంది. ట్రై చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.